అసలు ఎలా అండి మీరు ఇంత ఎనర్జెటిక్‌గా ఎలా ఉంటారు? తెలుగు చక్కగా మాట్లాడతారు తెలుగు అమ్మాయిలాగా. కంటిన్యూ‌గా మూవీస్ చేస్తూనే ఉంటారు. తెలుగు అమ్మాయి నేనెప్పుడు. ఆ! ఈ మూవీ చూస్ చేయడానికి ఒక్క రీజన్ కాదు. ఫస్ట్ మా డైరెక్టర్ అండ్ రైటర్ వైభవ్ గారికి ఫస్ట్ మీరు స్టోరీ రాసేటప్పుడే రాశి గారిని అనుకున్నారా? లేకపోతే స్టోరీ అయిపోయిన తర్వాత ఆవిడ వచ్చారా? రాశి గారిని కాదండి, కథ రాసినప్పుడు ఎవరిని అనుకోను. ఆవిడతో వర్క్ చేయడం ఎలా ఉంది? కొంచెం యాటిట్యూడ్ చూపించడం ఇలా ఏమైనా చేశారా? సో మచ్ యాటిట్యూడ్. I didn't even allow them to speak. సెట్‌లో కూడా ఈయన ఇలానే Usually I also some scenes లో కొన్ని scenes నేను కూడా I go like a student person. I try not to speak to anyone ఎందుకంటే డిస్ట్రాక్ట్ అయిపోతా కదా. చేసిన లాస్ట్ డే రోజు he was like ఫోన్ సైలెంట్ లో పెట్టండి, అరే మీరు కెమెరా జరగండి ఎక్కడి నుంచి, వన్ మోరా, ఇది ఇలా చేయొచ్చా. ఇప్పుడు ఈ మూవీ రిజల్ట్ తో అది ఐ విల్ డిసైడ్ అకార్డింగ్ టు దిస్ మూవీస్ రిజల్ట్. ఇప్పుడు ఈ టైప్లో మూవీ చేయాలా, లేకపోతే వద్దా, లేకపోతే జస్ట్ హీరోతో పాటు చేయాలా, అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దిస్ ఫిల్మ్. హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు వన్. సో ఈరోజు మనతో ఉన్నారు గాసిప్ మూవీ టీమ్. సో ఫస్ట్ మనం డైరెక్టర్ గారితో స్టార్ట్ చేద్దాం. హలో వైభవ్ గారు. సో ఇది మీ ఫస్ట్ ఫిలిం కదా? ఒక డైరెక్టర్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, ఐ నో పర్సనలీ. సో ఈ మూవీకి మీరు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు, ఎలా ఫినిష్ చేశారు, ఒకసారి మాతో షేర్ చేసుకుంటారా? ఫస్ట్ థింగ్ స్ట్రగుల్ అని నేను ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన స్టోరీ, ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న స్టోరీ. ఓకే. సో స్ట్రగుల్ ఎప్పుడు ప్రాక్టికాలిటీలో ఉంటుంది, అంటే స్టోరీ అంతా అయిపోయాక మేకింగ్లో ఆ ఎగ్జిక్యూషన్లో రకరకాల హార్డిల్స్ రావడం, మనం అనుకున్నది జరగకపోవడం, ఒకటి అనుకుంటే అలాంటప్పుడు కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ మనం ఏదైతే డ్రీమ్ చేసామో అది మనం అచీవ్ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ కోసం ఎంతైనా ఎఫర్ట్ పెట్టచ్చు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఫైనలీ ఆ హ్యాపీనెస్ మీకు దొరికిందా? Yeah. ఓకే. మీరు డైరెక్షన్ చేసే టైంలో మిమ్మల్ని యాక్టర్స్ చాలా ఇబ్బంది పడతారు నాకు తెలుసు. సో మీరు ఎవరి వల్ల ఎక్కువ ఇబ్బంది పడ్డారు? హీరో గారా, హీరోయిన్ గారా, లేకపోతే సపోర్టింగ్ యాక్టర్స్? యాక్చువల్ హానెస్ట్గా చెప్పాలంటే నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారు, కానీ ఎవరి వల్ల నేను ఇబ్బంది పడలే. ఎందుకంటే నాకు చాలా మంచి యాక్టర్స్ దొరికారు. నేను ఎంత మంచి డైరెక్టర్ నాకు తెలియదు, కానీ నాకైతే చాలా మోస్ట్ ప్రొఫెషనల్ అండ్ హంబుల్ యాక్టర్స్ దొరికారు. అంటే ఇదేదో చెప్పాలని చెప్పట్లేదు, మీరు ఈ సినారియో అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిలిము, ఇద్దరు బయట హీరోస్గా ఫిలిమ్స్ చేస్తున్నారు, అయినా కూడా సపోర్ట్ ఈ కథ బాగుందని సపోర్ట్ చేయడానికి వాళ్ళిద్దరు వచ్చి ఇది చేశారు. అండ్ రాశి తను ఆల్రెడీ చాలా ఫేమస్. ఇప్పుడు కొత్త డైరెక్టర్ వచ్చి కథ బాగున్నా కూడా చెయ్యాలనే రూల్ లేదు, టూ మెనీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ రిస్క్ ఎక్కడో తీసుకోవాలనిపించి ఆ కాల్ రావడం అది. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఎఫర్ట్ అండ్ స్ట్రాంగ్ విల్ టు మేక్ ఇట్ హ్యాపెన్ ఇన్ దిస్ ఫిలిం. ఓకే. యాక్చువల్లీ ట్రైలర్ చూసాము, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అదేదో మీరు ఫస్ట్ మూవీ లాగా అనిపించలేదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ చేసినట్టే ఉంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మహేష్ గారు. సో డైరెక్టర్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హీరోయిన్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వైభవ్ గారు లైక్ అంటే యాక్చువల్గా ఒక ఆడిషన్ ఇచ్చాను నేను. ఐ డోంట్ నో లైక్ అంటే తను అంటే మాకు ఈ మూవీకి కామన్ ఫ్రెండ్ సతీష్ అని డిఓపి గారు ఉన్నారండి. సో ఐ డోంట్ నో లైక్ హీఈస్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం అని కూడా. నేను ఆడిషన్కి వచ్చినప్పుడు తను తీసుకున్నారు. లైక్ అంటే ఈ వాజ్ లైక్ ఓకే, అంటే తనకు నేను ముందే తెలుసు, కానీ నాకు తను పరిచయం లేదు. సో చూసిన తర్వాత ఈ వాజ్ లైక్ ఓకే, ఈ క్యారెక్టర్కి, తేజ అనే క్యారెక్టర్కి మనోడు సెట్ అవుతాడు అని అనుకున్నప్పుడు లైక్ తను పిలిపించి మాట్లాడారు. మీరు కూడా బాగున్నారు క్యూట్గా. నెక్స్ట్ అమ్మాయికి మీరు కూడా 100% క్రష్ అవుతారు. ఆల్ ది బెస్ట్. రాశి గారు, అసలు ఎలా అండి మీరు ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటారు? తెలుగు చక్కగా మాట్లాడతారు తెలుగు అమ్మాయిలాగా. కంటిన్యూగా మూవీస్ చేస్తూనే ఉంటారు. అసలు ఎలా ఇవన్నీ మ్యాచ్ చేస్తున్నారు మీరు? తెలుగు అమ్మాయి నేనెప్పుడు. అయిపోయారు, తెలుగు అమ్మాయి అయిపోయారు ఇప్పుడు మీరు చేసే ప్రాజెక్ట్స్కి. సో ఒక యాక్టర్ ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా దాంట్లో సంథింగ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉంటేనే కదా. సో గాసిప్లో అలా మీకు ఇంట్రెస్టింగ్గా ఏమనిపించింది? ఫస్ట్ పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉంది ఈ మూవీలో, ఎస్పెషలీ అజంతాకి. నా క్యారెక్టర్ పేరు అజంతాకి చాలా స్కోప్ ఉంది పర్ఫార్మెన్స్కి. ఎందుకంటే సో ఓవరాల్ ఈ మూవీ చూస్ చేయడానికి ఒక్క రీజన్ కాదు. ఫస్ట్ మా డైరెక్టర్ అండ్ రైటర్ వైభవ్ గారికి స్టోరీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఫస్ట్. అండ్ నరేషన్ అయిన తర్వాత అంత డీప్గా స్టోరీ అంత డీప్గా ఉందా, అంత స్కోప్ ఉందా పర్ఫార్మెన్స్కి. అండ్
నేను చేసిన ఎప్పటి వరకు క్యారెక్టర్స్తో ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ దస్ యాక్టర్ ఇన్సైడ్ మీ వాంటెడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ వేర్ ఐ కెన్ పర్ఫామ్. అండ్ కెరియర్లో ఇంత తొందరగా అండ్ ముందు అంత మంచి ఛాన్స్ వచ్చింది. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ ఈ టైప్లో ఆఫ్ స్టోరీ రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చేసినందుకు సో మచ్. ఫస్ట్ మీరు స్టోరీ రాసేటప్పుడే రాశి గారిని అనుకున్నారా, లేకపోతే స్టోరీ అయిపోయిన తర్వాత ఆవిడ వచ్చారా? నేను రాశి గారిని కాదండి, కథ రాసినప్పుడు ఎవరిని అనుకోను, కథ బాగా రావాలనుకుంటాను అజంతాని రాశారు అంతే. అంతే, అజంతాని రాశాను. తర్వాత రాశిలో అజంతా కనిపించింది కాబట్టి రాశిని పెట్టుకున్నాను. రాశి గారు, యాక్టర్స్ కొన్ని రోల్స్ చేసిన తర్వాత వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ వదిలేసి క్యారెక్టర్ రోల్తోనే నేమ్తోనే పిలుస్తారు కదా, సో ఈ మూవీతో అలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? హోప్ఫుల్లీ అండి, అజంతా? అఫ్ కోర్స్ హోప్ఫుల్లీ. ఓకే, అసలు అదే పనిగా నా క్యారెక్టర్ తెర మీద చూడాలని ట్రైలర్లో పెట్టలేదు. ఓ ట్రైలర్ లో అందుకని పెట్టలేదు. ఓకే, ఫర్ హిమ్ యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్. యా డెఫినెట్లీ మీ అందరి కోసం చూస్తా, ఆయన అది ఒక్కరి కాదు కోసం చెప్పింది, నా కోసం చూడమని మీకోసం అన్ని నేను ట్రైలర్లో ఎందుకు లేను, నా కోసం చూడాలని అర్థమైందా? ఇదే ఇంట్రెస్టింగ్ అండి మూవీకి, నేను ఎందుకు లేరని ఖచ్చితంగా చూస్తాను. సో రాశి గారు, ఈ మూవీలో మీకు వీణా ఇంట్రెస్ట్, బయట యాక్టింగ్ ఇంట్రెస్ట్ మాకు తెలుసు, ఇది కాకుండా ఇంకా ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు? బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంది అండి, సినిమాలో ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, అండ్ కొంచెం నేను మామూలుగా నా ఫ్రెండ్స్కి కొంచెం ఇరిటేట్ కూడా చేస్తాను. నాకు ఐ లవ్ ఇరిటేటింగ్ పీపుల్, సో అది కూడా నాకు చాలా ఇష్టం. ఆవిడకి కూడా అదే ఇష్టం. యా నాకు నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఇరిటేట్ ఇప్పుడు చేసింది ఏంటి, భజన అనుకుంటున్నారా? మన సినిమా గాసిప్ మూవీ చూడడానికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వదిలేను అంతే, ఆయన గురించి అంతకు మించి నేను ఇన్సల్ట్ ఏం చేయలేదు. సో హీరో గారు మహేష్ గారు, ఆవిడ ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు కదా, మీరు కూడా చేశారు, బట్ కంపేరింగ్ టు యూ ఎక్స్పీరియన్స్డ్ కదా, ఆవిడతో వర్క్ చేయడం ఎలా ఉంది? కొంచెం యాటిట్యూడ్ చూపించడం ఇలా ఏమైనా చేశారా? సో మచ్ యాటిట్యూడ్. I didn't even allow them to speak. I'm like ఇంటర్వ్యూలో కూడా డోంట్ టాక్. అది ఇప్పుడు కూడా పాపం ఆయన మీరు మాట్లాడనివ్వట్లేదు. లాట్ ఆఫ్ యాటిట్యూడ్ I have. సో చెప్పండి, Cut this and I gave you promotion. ఇప్పుడు సైలెంట్ గా క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉన్నారు కదా, ఇక్కడ మూవీలో కూడా అలానే ఉంటుందా మీ రోల్? అంటే లైక్ చాలా సింపుల్ కూల్, సో పెద్దగా అల్లరి చేసే క్యాండిడేట్ కాదు సినిమాలో. సో లైక్ అలా అమ్మాయిని చూస్తూ చెప్పాలా వద్దా అదే ఇక్కడ కూడా అలానే ఉన్నారు. ఇంకా నేను బేసికలీ సైలెంట్ అండి, అంటే మరీ అంత ఎక్కువ కూడా ఏం మాట్లాడాను. క్యారెక్టర్ కూడా సైలెంట్, మీరు కూడా సైలెంట్, అందుకనే తీసుకున్నారు ఆయన. ఓకే, మనోడు న్యాచురల్ గా అలాగే సెట్ అయిపోతున్నాడని. వైభవ్ గారు, ఇక్కడ ఉన్న 3 క్యారెక్టర్స్ కాకుండా ఇంకా మీరు ఇష్టంగా రాసుకున్న క్యారెక్టర్స్ వాళ్ళ గురించి కొంచెం ఏమైనా చెప్తారా? యాక్చువల్గా అజంతా ఫాదర్ క్యారెక్టర్ విజయాదిరాజ్ సార్ చేశారు. ఓకే, ఆయన ఎక్స్ట్రాడినరీ పెర్ఫామ్ చేశారు. అండ్ ట్రైలర్ చూశాక కూడా చాలా మంది చెప్పారు, అంటే మీరు చెప్పలేదు కానీ బట్ చాలా మందికి నచ్చారు. సో వేరే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అండ్ విజయాదిరాజ్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు, అండ్ రవివర్మ మామయ్య క్యారెక్టర్ చేశారు. అండ్ ఆయన ఎంత ఇంపార్టెంట్ అంటే సినిమా ఫస్ట్ షాట్ ఆయనతో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ షాట్ ఆయనతో ఎండ్ అవుతుంది. అండ్ ఫాల్గుని రాశి ఫ్రెండ్ అండ్ కొరియోగ్రాఫర్గా కూడా చేసింది, తన యాక్టర్గా కూడా చేసింది. శృతి అండ్ జయశ్రీ స్పెషల్ మెన్షన్, తను యాక్చువల్గా 3 ఫిలిమ్స్ లీడ్ చేస్తుంది ప్రజెంట్, బట్ ఒక క్లైమాక్స్లో ఒక 2 minutes రోల్ చేసింది నా కోసం, కథ స్టోరీ కోసం. అండ్ అలా అందరు సపోర్ట్ చేయడం వల్ల ఆ ఎఫర్ట్ బాగా వర్కౌట్ అయింది. యాక్చువల్గా ఇట్ వర్క్డ్ ఎ లాట్. గురుగారు, నేను మీతోనే మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు పదే లేరు కాబట్టి కాదు, మీకు ఇంకా స్క్రీన్ స్పేస్ ఇక్కడ ఇస్తాను అలా అమ్మాయి చెప్తుంది. అన్నారు మీరు 10 సార్లు ట్రైలర్లో లేరు కాబట్టి మరి ఎంత అవసరం. ట్రైలర్ లో లేరని చెప్పండి గురుగారు, ఏం చెప్పాలండి, క్యారెక్టర్ గురించి చెప్పండి. చెప్పాను కదండి, అక్కడికి వచ్చి చూడండి ఎలా అన్ని ఉంటుంది. అక్కడికి వచ్చి చూడమంటారు మరి అందుకే ట్రైలర్ లో లేని నేను. అది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఓకే, అమ్మాయిలు ఎవరైతే చూస్తారో ఆ క్యారెక్టర్ని ఇలాంటోడు కావాలి అని అనుకుంటారు. దేనికి మ్యారేజ్ కా లేకపోతే అది చూడండి, కనీసం అదన్నా చూడండి. యాక్చువల్లీ ఇంతకు ముందు జరిగిన ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదండి, వాళ్ళందరూ మిమ్మల్ని హీరో అనుకున్నారు, మీరేమో అనుకోలేదు. అది కూడా ఉంది నా కంప్లైంట్. అంటే మీరు నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను అనుకోలేదు. అయితే ఏంటి,
9 ఏళ్ళ కింద చాలా మారుంటాయి. చాలా ఆ అబ్బాయిని హీరో అన్నారు, నన్నేమో సపోర్టింగ్ యాక్టర్ అన్నారు. మీ ఇష్టం అయిపోయింది, వచ్చినప్పుడు నేను చేస్తున్నాను, తెలుగు వన్ యాంకర్ అని వదిలేస్తున్నాను. ఈ బాబు ఇన్నిసార్లు మీరు మా ఛానల్ అంతా హైలైట్ చేయకండి. మీ తెలుగు వానికి మంచి ప్రమోషన్ ఇస్తున్నారా? తెలుగు వన్కి ప్రమోషన్ మీరే అండి, థ్యాంక్స్ అండి దానికి. రాశి గారు సెట్ లో కూడా ఈయన ఇలానే ఓ సెట్లో చాలా చిన్న లైక్ ప్రాపర్ చిన్నపిల్ల హోంవర్క్ చేసి ఎలా వస్తారు సెట్కి అలా వచ్చారు. అలా అంతా మాట్లాడలేదు. ఓ లాస్ట్ డే ఫస్ట్ యూజువలీ ఐ ఆల్సో సమ్ సీన్స్ కొన్ని సీన్స్ నేను కూడా ఐ గో లైక్ అ స్టూడెంట్. ఐ ట్రై నాట్ టు స్పీక్ టు ఎనీవన్, ఎందుకంటే డిస్ట్రాక్ట్ అయిపోతారు కదా. లాస్ట్ డే గురు చేసిన లాస్ట్ డే రోజు హీ వాజ్ లైక్ ఫోన్ సైలెంట్లో పెట్టండి, అరే మీరు కెమెరా జరగండి అక్కడ నుంచి, వన్ మోరా, ఇది ఇలా చేయొచ్చా లైక్ చిన్నపిల్ల ఉంది. ఈ ఫన్ ఎలిమెంట్స్ ఎప్పుడు చూస్తున్నాను నేను. ఆయన డైరెక్షన్ సైడ్ కూడా ఉన్నట్టు ఐడియా ఉంది కదండి. లేదండి. దయచేసి మీరు నన్ను డైరెక్షన్ ఏం చేయలేదు, నేనే చేస్తాను. చూసారా, మీ క్రెడిట్ కూడా తీసేయాలని ట్రై చేస్తున్నాను. వైభవ్ గారు వీళ్ళ ముగ్గురులో మిమ్మల్ని ఎక్కువ ఇరిటేట్ చేసిన వాళ్ళు ప్రస్తుతం కాదు, తర్వాత కూడా నేనే. సో ఈ సెట్స్ లో ఎవరు ఎక్కువ ఇరిటేట్ చేసేవాళ్ళు? నేనే అందరినీ ఇరిటేట్ చేసేవాడిని. వెరీ నైస్ అండి. ఇరిటేట్ చేసే డైరెక్టర్ ఉంటే ఇంకా స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ గా చేస్తారు. లేదు, వాళ్ళు ఆల్రెడీ వెల్ డిసిప్లిన్, వెల్ ప్రొఫెషనల్. రాదు, చాలా స్ట్రిక్ట్ ఉంటే న్యాచురల్ గా పర్ఫార్మెన్స్ రాదు. జస్ట్ ఒక స్క్రిప్ట్ లాగా పర్ఫార్మ్ చేసి బై బై. మిమ్మల్ని అందరూ హీరో అనుకుంటున్నారండి అన్నది ఆవిడ. హీరోయే అవునా అండి? నేను అసలు చూసుకుంటాం అనమాట. సో రాశి గారు మీ నెక్స్ట్ వద్దండి, అసలు వద్దండి, మీరు మా ఛానల్ ని తెగ హైలైట్ చేసేస్తున్నారు, అందుకే నేను మీ దగ్గరికి రాదు. డిస్ట్రాక్ట్ అయిపోయాను నేను మొత్తం కథ నుంచి, సబ్జెక్ట్ నుంచి మొత్తం నేను మర్చిపోయా. ఆయన వల్లే కదా. ప్రమోషన్ సారీ. సో నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఏంటి? I really want and hope people to appreciate this movie and నా క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. ఇప్పుడు ఈ మూవీ రిజల్ట్తో అది ఐ విల్ డిసైడ్ అకార్డింగ్ టు దిస్ మూవీస్ రిజల్ట్. ఇప్పుడు ఈ టైప్లో మూవీ చేయాలా, లేకపోతే వద్దా, లేకపోతే జస్ట్ హీరోతో పాటు చేయాలా, అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దిస్ ఫిల్మ్. దిస్ ఫిల్మ్ హోప్ఫుల్లీ చేంజెస్ మై లైఫ్, కెరియర్ చాయిసెస్. డైరెక్టర్ గారు నెక్స్ట్ ఖచ్చితంగా మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తారు కదా, అందులో ఈ ముగ్గురులో ఎవరు నుంచుతారు, ఎవరు నుంచరు చెప్పండి. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు అన్నానండి. నేను చేస్తారు అని చెప్పాను కదా కన్ఫర్మ్ గా. వీళ్ళ ముగ్గురులో ఎవరిని పెట్టుకుంటారు, ఎవరిని పెట్టుకోరు? చాలా చేస్తాను. నేను కూడా మిమ్మల్ని నెక్స్ట్ చాలా ఇంటర్వ్యూస్ చేస్తాను. ఓకే. మిమ్మల్ని చేయను అసలు, ఆయనైనా సరే లేదు మిమ్మల్ని చేయను, ఆయన చేస్తారు. మీ దరిదాపుల్లోకి రాను, మీరు చెప్పండి ఎవరిని పెట్టుకుంటారు, ఎవరిని పెట్టుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ కూడా సేమ్ డిఫరెంట్ స్టోరీస్. జస్ట్ నెక్స్ట్ మూవీలో ఎవరిని తీసుకుంటారు మీరు? ఎవరిని జస్ట్ నెక్స్ట్ మూవీ అంటే టు బి వెరీ హానెస్ట్, నాకు ఎలా ఉంటుంది అంటే చాలా మంది భయపడతారు ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ తీయాలని. నాకేంటంటే ప్రతి 5 ఫిలిమ్స్ తీస్తే అందులో 2 ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ తీయాలని ఉంటుంది. సో నాకు ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్ చెప్పడం ఇష్టం. సో ఖచ్చితంగా మా రాశిని. కంగ్రాచులేషన్స్ రాశి గారు. మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా వైభవ్ గారితోనే చేస్తున్నారు. రికార్డ్ అయింది. కొంచెం డబ్బులు ఎక్కువ కావాలి నెక్స్ట్ ఫిల్మ్ లో. అది చెప్పలేదు, అది రికార్డ్ అవ్వాలి. పెట్టుకుంటానన్నది డబ్బులు ఎక్కువ కావాలి నెక్స్ట్ ఫిల్మ్ లో ప్లీజ్. ట్రైలర్ చూడలేదన్నారు, నేను సిప్పు సాంగ్ కూడా చూసాను. ఏంటండి ట్రైలర్ లో సాంగ్ ఎందుకు ఉంటది సార్? నాకు కూడా తెలుసు. ఒక షార్ట్ ఉంది, సాంగ్ కూడా చూసానని చెప్తున్నా. బాగా చేశారు, చాలా బాగుందండి. చూసాను. మీరు ఇంకా మోర్ డీటెయిల్స్ అడగండి. చూసాను, ట్రైలర్ కూడా చూసాను. ట్రైలర్ నచ్చిందా, అజంతా గారు నచ్చిందా, సిప్పు నచ్చిందా? ఒకటే చెప్పండి, ఏది నచ్చింది? ట్రైలర్ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు ఆడియన్స్ వచ్చి మూవీ చూడడానికి మెయిన్ ఏంటి? ట్రైలరే కదా. సో ఆబ్వియస్లీ ట్రైలర్ చాలా బాగుంది. మీ డైరెక్షన్ కనిపించింది, వీళ్ళందరి పర్ఫార్మెన్స్ కనిపించింది. ఎందుకండి అంత? యూనో వాట్, హిస్ క్యారెక్టర్ ఐ రివీల్ చేయలేము, బట్ హిస్ క్యారెక్టర్ హ్యాస్ ఓన్లీ పర్సన్ హూ హెస్ 2 kind of shades ఇస్ హిమ్. అంత చాలా రివీల్ చేయలేము కాబట్టి అంత మీకు కనిపించట్లేదు మేబీ, బట్ చాలా ఉంది. ఏం పర్లేదండి. యాక్చువల్గా ఇప్పుడు దాకా పొద్దు నుంచి ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉన్నాం కదా, మీ ఇంటర్వ్యూలోనే బాగా ఎక్కువగా నవ్వుకున్నాం మేము. చాలా రిఫ్రెష్ అయ్యాం.
పొద్దున్నుంచి అలా స్తబ్దత ఉంది. ఇది మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ లాగా అస్సలు కనిపించట్లేదు నాకు అనిపించింది. మాకే ఫస్ట్ టైం ఇలాంటి ఇంటర్వ్యూ చేసినట్టు. చాలా కాన్ఫిడెంట్ గా డైరెక్టర్ ని పట్టుకుని మీరు ఇంకో సినిమా చేస్తారు కదా. అయ్యయ్యో నేను అలా అనలేదండి. వన్ ఆఫ్ ద లీడ్స్ ని పట్టుకుని సపోర్ట్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం. థ్యాంక్స్ అండి. చేస్తారు ఖచ్చితంగా. అప్పుడు పెట్టుకుంటారా వీళ్ళని అని అడిగాను అంతే. కొంచెం మీరు మాట్లాడండి. ఇలానే రిటైర్ చేస్తారండి? కాదు, ఇది ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను. మీరు ఏదైనా ఎనర్జీ పాస్ మాకు కూడా తెలియదు మేము ఇలా మీరు వచ్చాకే. సో థ్యాంక్ యూ సో మచ్. మీ మూవీ పెద్ద హిట్ అయిపోవాలని కోరుకుంటున్నా. ట్రైలర్ బాగుంది, సాంగ్ బాగుంది, మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. నిజంగానా? థ్యాంక్ యూ. మీతో కాదు, మీతో అస్సలు కాదు. రాశి గారు, ఇది మా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇంత ఫన్ గా జరిగింది ఇదే ఇంటర్వ్యూ. ఇది మూవీ ఫార్మల్ గా ఉన్న అది కాదు, మంచిగా. మీకు తెలుసు, చెప్పండి. మీకు తెలుసు. పర్లేదు చెప్పండి. రమ్య కదా తెలుగు వన్ గారు, తెలుగు వన్ ఛానల్ లేదు చాలా బాగా చేశారని చెప్తున్నా. ఇంతసేపు చేసిన చాలా కామెడీగా అలా అన్నాను, కానీ ఈ అమ్మాయి ప్రజెన్స్ వల్లే మేమందరం ఇంత బ్లాస్ట్ అయ్యి, నాకు తెలిసి ఇందులో నుంచి క్లిప్స్ ఎన్నో వైరల్ అయ్యేటట్టున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ రమ్య. కదా ఎగ్జాక్ట్లీ. కంగ్రాట్స్ థ్యాంక్ యూ రమ్య. సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. మీ మూవీ పెద్ద హిట్ అయిపోవాలి. మళ్ళీ మిమ్మల్ని నేనే ఇంటర్వ్యూ చేస్తాను. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాడ్ సో మచ్ ఫన్.